ఘాటు పెట్టాడు టైం ఉందిగా పెట్టిండు ఫోన్ చేసి కొంతమంది చెప్పలేదు మనం మర్చిపోతుంది చెప్పమని చెప్పింది జనం తక్కువ అతనికి గుండె పోయిలు మండలి పోయిండు మల్లికార్జున అతను దేవ పూజకు అతను ఎరిగిన గంగి మైనా పూలైదు सारे स्कूल నేను ఫస్ట్ నుంచి లేనని మీరు నువ్వు ముందని ముందు ఇది కావాలని చెప్పి చేస్తాము పశువుల కుండలు రావాలి పశువుల కుండలు మకర తోరణాలు తీసుకొచ్చి
దేవుడికి ఇట్లా హారతి దేవుడికి హారతి జర పక్కన పైన అడ్డం మొత్తం పడుతుంది కవిత వస్తుంది పోవాలి చేతోటి కాదు అది వేరే వాళ్ళకి రాష్ట్ర పండుగగా గుర్తించాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాణిక్షేమ పెళ్లి గురించి చెప్తాం, తర్వాత సౌండేశ్వరుని ప్రార్థన చేస్తాం, ఆ లింగభద్ర స్వామి ఆరాధ్య దైవం ఆయన యొక్క చరిత్ర చెప్తాం, ఇలాంటి కథలు పోలరాజు కథ చెప్తాం, అక్కడ కృష్ణ భాగవతం చెప్తాం, శ్రీకృష్ణుడి జన్మం గురించి చెప్తాం, యాదవులకు సంబంధించిన రాజుల కథలన్నీ చెప్తాం. పూల కోసం తర్వాత భైరవ పోత రాస్తాం, ఆ దీపాలు పెడతాం, వాటిని దీపం కంచులు అంటాం,
దీపాలు పెట్టి మన దిబ్బం కంచులు అంటాం. తర్వాత పోలు ముంతలు పెట్టినప్పుడు ఆ పోలు ముంతలు పెట్టి కళ్యాణానికే పెడతాం కాబట్టి ఆ పోలు ముంతలు పెట్టి ఆ దిబ్బం కంచులు పెట్టి స్వామివారికి ఆరాధిస్తాం. మొత్తం చంద్రపట్నం రేపు బుధవారం లాస్ట్ రోజు నెలవారపట్నం. నెలవారపట్నం అంటే మళ్ళీ ఒక పలకముక్కు పట్నం కొట్టి ఆ కొట్టిన తర్వాత ఒక మరి అమ్మవారికి ఒక జంతు బలి ఒకటి ఆటని సంప్రదించి, ఎందుకంటే దిష్టి అంతా వెళ్ళిపోవాలని నరుల మీద మన మానవుల మీద ఆ దిష్టి పడకుండా అమ్మవారికి ఆ బలిచ్చి అమ్మవారిని సాధింపజేస్తారు. నెలవారం చేసి ఆదివారం 16వ తారీఖు ఘట్టం మూసింది, 17వ తారీఖు సోమవారం ఘట్టం మూసింది. ఇవన్నీ ఇందాక చెప్పుకున్నాం, అయిపోయింది. ఈరోజు మంగళవారం 3వ రోజు. ఈరోజు చంద్రపట్నం వేసినాం. ఇందాక మహాజన భక్తులు మొత్తం చంద్రపట్నాన్ని తిలకించారు. కర్నూలు పండుగగా చంద్రపట్నం ప్రదర్శన అయిపోయింది. అయితే ఈ చంద్రపట్నం వేసిన ముఖ్య కారణం ఏంటంటే లింగమంత్ర స్వామికి ఈరోజు కళ్యాణం, మాణిక్యాల దేవతోటి కళ్యాణం జరుగుతుంది. 33 కోట్ల సూర్యదేవతల యొక్క ప్రతినిధులు 33 విగ్రహాలు ఉన్నటువంటి దేవరపెట్టే దీని యొక్క పడ్డ మీద ఆశీనులు చేయించి కళ్యాణం జరిపించడం. అయితే ఇది ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు స్టార్ట్ కావాలి మనకు. అంటే పౌర్ణమి చంద్రుడు ఎంతైతే వికాసంతో ఆకాశంలో వికసిస్తాడో అదేవిధంగా మన లింగమంత్ర స్వామి కూడా ఆ యొక్క వెలుగు మన యాదవ భక్తులకు కాకుండా మొత్తం ప్రపంచం మీద ఉన్నటువంటి అన్ని మతాల వర్గాల వారిని ఆశీస్సులతోటి చూస్తాడు. కాబట్టి ఆ పెద్దలు ఆ రోజు మాఘశుద్ధ పౌర్ణమికి స్టార్ట్ చేసేది జరిగింది. అదే ఆడవాయితీ ఇప్పటి వరకు మేము అలానే కొనసాగిస్తున్నాం, అదే జరుగుతుంది. కానీ ఇంత పెద్ద జాతరకు నలుమూలల నుంచి తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఛత్తీస్గఢ్ ఇట్లా 4-5 రాష్ట్రాల నుంచి కూడా జనం పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారి పాత్ర అవుతున్నారు. దీనికి ఎండోమెంట్ వారు చైర్మన్ గారు అయిన పోయబోయిన నర్సయ్య గారు, మరియు ఇటు యాదవ మింతబైన వారు, ఉన్నవారు, తండవంశస్తులు చిగడాపని వారు, మట్టవంశస్తులు మిర్యాల వారు అందరి సహకారంతో చైర్మన్ గారి యొక్క సహకారం మాకు ఎల్లవేళ అందిస్తున్నాడు. దానివల్ల ఈ